హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఇవాళ నేను వచ్చేసి ఎండు రొయ్యల కర్రీ ఎలా చేయాలనేది చూపిస్తున్నానండి ప్రాసెస్. సో, మన తెలంగాణ స్టైల్‌లో ట్రై చేద్దాం. ఎలా ఉందో చూసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వందన వ్లాగ్స్ ఛానల్స్ అండి. ఇవాళ నేను నా వీడియోలో వచ్చేసి ఎండు రొయ్యలతోని కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. సో, నాతో పాటు మీరు కూడా ఫుల్ వీడియోని అయితే చూసేయండి అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. సో, వీటికి వచ్చేసి ఆనియన్, టమాటో అయితే ఉండాలండి. మనం ఏ కర్రీ వండినా ఆనియన్, టమాటో అనేది కంపల్సరీ. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎండు రొయ్యలండి. ఇది ఆల్రెడీ నా దగ్గర క్లీన్ చేసే ఉన్నాయి, తల అవన్నీ తీసేసి. సో, ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఈ రొయ్యలను వచ్చేసి మనం డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. అంటే ఆయిల్లో కాకుండా జస్ట్ ప్యాన్ పెట్టేసి ప్యాన్ పైన డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇది డ్రై రోస్ట్ చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా అనేది బయటికి వచ్చేస్తుందండి హీట్కి. సో, ఇక్కడ చూసారు కదా ఇక్కడ డస్ట్ అనేది ఎలా అయితే వస్తుందో. దీన్ని ఒక 5 మినిట్స్ అండి, మరీ ఎక్కువ కూడా కాకుండా ఒక 5 మినిట్స్ అయితే రోస్ట్ చేసేసుకొని వాటర్లో ఒక 5-10 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే ఏంటంటే మనం రోస్ట్ చేసుకున్నా కూడా ఇంకొంచెం డస్ట్ అనేది మిగులుతుంది కదా, అలాగే నానబెట్టుకున్న దాంట్లో డస్ట్ అయితే వచ్చేస్తుంది. అండ్ నేనైతే కుక్కర్లోనే ప్రాసెస్ అయితే చేస్తానండి. ఇది వచ్చేసి ఆయిల్ వేసేసుకోవాలి కుక్కర్ పెట్టేసుకొని యాజ్ యూజువల్గా. ఇందులో ఒక చిట్కా ఉందండి మన ఆడవాళ్ళకి. ప్యాన్ మీద దాని మీద కాకుండా కుక్కర్లో పెట్టేసుకుంటే ఏంటంటే గ్యాస్ అనేది కూడా సేవ్ అవుతుంది. సో, నేనైతే ఏ కర్రీ వండినా కుక్కర్లోనే వేసేస్తాను. వాటర్ అనేది కొంచెం తక్కువ వేస్తాను. సో, దానివల్ల అది కర్రీ బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. అండ్ మీతో మాట్లాడుతూ ఆనియన్ అయితే వేసేసానండి. ఆనియన్ కొంచెం వేగగానే అల్లం పేస్ట్ అండ్ పసుపు. మెయిన్ వచ్చేసి పసుపు లేనిది ఏ కర్రీ అయితే అవ్వదండి. సో, పసుపు అయితే వేసేసుకోవాలి. ఇది వేసేసుకున్న తర్వాత కొంచెం రోస్ట్ అయితే అవ్వాలండి ఆనియన్, అల్లం పేస్ట్, పసుపు. ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా వాటర్లో, ఆ ఎండు రొయ్యలను అయితే మనం కుక్కర్లో అయితే వేసేసుకోవాలండి. చూసారు కదా వాటర్లో ఎంత డస్ట్ అనేది ఉందో. సో, ఇందులో టమాటో అయితే వేసేసుకోవాలండి. నేను అయితే ఒక 3 టమాటోస్ తీసుకున్నాను. కర్రీకి మనకి ఎంత సరిపోతుంది అన్నంత దాంట్లో తీసుకోవాలి. అండ్ కర్రీ టమాటో త్వరగా ఉడకడానికి సాల్ట్ అయితే వేసేసుకున్నానండి. మన టేస్ట్కి తగ్గ సాల్ట్ అండ్ 2 స్పూన్స్ కారం అండి. కారం కూడా యాజ్ యూజువల్ మీరు ఎంత తింటారనే దాన్ని బట్టి మీరు కారం అయితే వేసేసుకోవాలండి. ఒకసారి కారం వేసేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసేసుకొని, నేను ఇక్కడ ఒక చిట్కా చెప్పాను కదా, మరీ ఎక్కువ వాటర్ వేయకుండా కొన్ని వాటర్ వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలండి. ఈ కర్రీ అనే కాకుండా మనం ఏ కర్రీ వండినా కుక్కర్లో వేసేసుకుంటే గ్యాస్ అనేది సేవ్ అవుతుంది. అండ్ అలాగే వాటర్ అనేది కొన్ని పోసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్ అవుతుందండి. 2 విజిల్స్ అయితే కుక్కర్ పెట్టేసుకున్నా. 2 విజిల్స్ అయిపోయింది. ఫైనల్గా ఆవిరిపోయే వరకు అయితే వెయిట్ చేయాలి. సో, ఆవిరైతే పోయిందండి. ఇప్పుడు నేను కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయంగానే స్మెల్ మాత్రం చాలా అదిరిపోయిందండి. ఇక కలర్ చూసేయండి ఎంత బాగుంది కదా, చూస్తుంటే నోరు ఊరిస్తుంది కదా. నాతో పాటు మీకు కూడా ఆ ఊరిలో అనేది వస్తుంది కదా తినాలి అనేది. సో, లేట్ ఎందుకండి, వీడియో చూసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేయండి. అండ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఫైనల్గా కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నానండి టేస్ట్ కోసం. అది మన ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. సో, కర్రీ అయితే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఫైనల్గా మన కర్రీ అయితే ఇదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.